Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. కీర్తనలు గ్రంథము 111వ అధ్యాయం 5వ వచనం. He has given food to those who fear him. The book of Psalms chapter 111 verses 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా మనందరితోనూ తెలియజేస్తున్న వాగ్దానము, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అని ఈ దిన వాగ్దానములోను దేవుడు తెలియజేస్తున్నాడండి. అవునండి, దేవుడు నిజమైన దేవుడు. ఆయన ఎంతో గొప్పవాడు. తన యందు ఎవరైతే నిజముగా భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనకు లోబడి జీవిస్తారో, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో తప్పకుండా వారికి ఆహారం ఇస్తానని దినవాగ్దానంలో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా వారికి మార్గం మధ్యలో బహుగా ఆకలి వేసి ఉన్నదండి. తాగటానికి నీరు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఆహారం ఇచ్చి వారికి నీరునిచ్చి ఉన్నాడండి. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. అడిగిన వారికి దేవుడు తప్పకుండా వారికి సహాయం దయచేస్తాడండి. వారికి ఆహారం ఇస్తాడు. ఏది కొదువుగా ఉంచడండి. మేలనేది దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని యందు నిజమైన విశ్వాసము కలిగి మన విశ్వాస జీవితాలలో కూడా మనలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలలో, మన కుటుంబ జీవితాలలోను, సంఘాలలోను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, ఆహారం ఇస్తాడు. దేవుడు ఆశ్చర్యకరమైన మేలులతోనూ ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి వారిని పోషిస్తూ అనునిత్యం వారిని రక్షిస్తాడు. కనుక నీవు నేను మనమందరమును దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన విశ్వాస జీవితంలో నీవు నేను మనమందరమును ఎదుగుదల పొందుకొని ఉందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ఈ దినమున మాతో మాట్లాడారు. ప్రభువా, ఎవరైతే నీ యందు నిజముగా భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆహారం ఇస్తానని దినవాగ్దానంతో మాతో మాట్లాడారు. ప్రభువా, ఎవరైతే ఆహారము లేని వారుగా ఉంటున్నారో, కొదువుగా ఉండి బాధపడుతున్నారో, పోషించుకోలేని పరిస్థితిలో కుటుంబాలలోనూ ప్రతి ఒక్కరి జీవితాలలోనూ గొప్ప ఆశ్చర్యకరమైన మేలులతో నింపి వారికి ఆహారం ఇస్తూ వారిని పోషించుము దేవా. నీ మీదే ఆధారపడి జీవించేలాగున సహాయము దయచేయండి. నీ కృపా మేలులతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.